కోహిమా కైసా జానా సో మొత్తానికి ఆ ప్లేన్ ల్యాండ్స్ లో నుంచి మళ్ళీ కొండల్లోకి అయితే వచ్చినాము. హలో మెచుకి బ్యాక్ ప్యాకర్స్. Okay, hi, this is the place. Okay, bye. Very nice to meet you. I forgot to ask your name. Arvind. Yours? Sudhir. Sudhir. Yes. Nice to meet you. Yeah. Enjoy your time. Yes. Take care. Huh? Bye. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రెసెంట్ టైం వచ్చి 11:30 అయితే కావస్తా ఉంది. మనము ఈ రోజు పెద్దగా డిస్టెన్స్ కవర్ చేసేది ఏం పెద్దగా లేదనమాట. మనం మణిపూర్ నుంచి నాగాలాండ్కి అయితే వెళ్ళబోతున్నాము, కోహిమాకి అయితే వెళ్ళబోతున్నాం. ఇది ఆల్మోస్ట్ ఒక 130-140 కిలోమీటర్లు అయితే వస్తుంది. మనకి 4 గంటలు అయితే జర్నీ టైం చూపిస్తుంది. అందుకని మనం కొంచెం లేట్గా అయితే బయలుదేరుతున్నాము. మామూలుగా అర్లీ మార్నింగ్ అక్కడ బయలుదేరదాం అనుకున్నా కానీ పొద్దున అయితే ఇక్కడ కర్ఫ్యూ అయితే ఉన్నింది 9 దాకా. సరే ఎందుకు వచ్చిన తలకైనా ఇప్పుడే మనం లేట్గానే బయలుదేరదాం, పెద్దగా పోయే డిస్టెన్స్ కూడా పెద్దగా లేదు కదా అనే ఉద్దేశంతో మనం అయితే లేట్గా అయితే బయలుదేరుతున్నాము. నిన్న నైట్ అయితే మనకి ఇయర్ ఫోన్స్ యాడ్ పెట్టినాము, ఎక్కడ పెట్టినానా అనేది నాకు గుర్తు రావట్లే. పోయినాయి అని ఇంకా కన్ఫర్మ్ చేసుకొని చాలాసేపు ఎతికినాం, 1 గంట దాకా. మొత్తం అన్ని బ్యాగులన్నీ కింద వేసి బట్టలన్నీ కింద వేసి ఎతికినా కూడా దొరకలా. ఇంకా వదిలేసిన, పోయినాయి మళ్ళీ ఇంకోటి తీసుకుందాంలే అని. సో ఏడవలేక నవ్వుతా ఉండ అంతే. ఈ మణిపూర్లో అయితే మనం అసలు ఎటువంటి ప్లేసెస్ని అయితే కవర్ చేయట్లేదు, ఎందుకంటే మీకు నిన్న చూసే ఉంటారు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది. అందుకే మనం ముందుగానే అసలు పెట్రోల్ దొరికేది కష్టంగా ఉంది. సిగ్నల్ మెయిన్ ఏంటంటే ఓన్లీ నెట్ అనేది ఆఫ్ చేసేస్తున్నారు. ఈ స్టేట్ ఓన్లీ కాల్స్ వరకే పని చేస్తున్నాయి, నెట్ అనేది అసలు పని చేయట్లే. ఇప్పుడు మనం నెట్ లేకుండా ఎక్కడ తిరగాల, ఏం చేయాలని. అది కాకుండా పెట్రోల్ అయితే అసలు కష్టంగా ఉంది ఈ ప్లేస్లో దొరకడము. ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఈ స్టేట్లో ఉండడం కొంచెం నాకు ఫీజిబుల్గా అనిపించట్లేదు. అందుకని ఇక్కడ నుంచి అయితే మనము వెళ్ళిపోతాం. చూడండి, వాళ్ళు మిలిటరీ వాళ్ళు కంప్లీట్ కంట్రోల్లో ఉంది, మిలిటరీ కంట్రోల్లో ఉంది కంప్లీట్గా. బాబా कोहिमा कैसा जाना? नहीं, जो अभी तूने राइट लिया था ना, हाँ, जो आगे वाला राइट में। अच्छा, तो ये वाला नहीं, हाँ, ये तो कौन कंस्ट्रक्शन है। ठीक, थैंक यू. पूरी भैया फूड है, खाना 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 थोड़ा सा आगे ज्यादा होगा, थोड़ा सा ऐसा स्ट्राइट ये बंगला बहुत बड़ा होटल है। ठीक है. पाल होटल. హోటల్కి అయితే వచ్చినాము. ఇటైతే మనకి భోజనం అయితే చెప్పినాము. ఈ రైస్ పెట్టినారు, ఇది కొంచెం బంకడగా ఉంది. ఇదేదో పచ్చడి, ఒక చేప ముక్క, ఎండు చేప ముక్క, ఇది సలాడు, పచ్చిమిరపకాయలు, ఇది ఏదో కొంచెం సూప్ టైప్లో ఉన్నాయి. ఇది కూడా చేప, ఇది వచ్చి అన్ని చేపలు, ఇవన్నీ ఫిష్ ఉన్నాయి. ఇది పచ్చడి కాదు, చేప సొన ఉంటుంది, అంటే చేప గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్డుతో ఏదో తయారు చేసినారు. చాలా చేదుగా ఉంది కానీ బాగుంది. ఈ పాల్ హోటల్ అనే హోటల్లో అయితే మనం భోజనం చేసినాము. భోజనం మాత్రం చాలా బాగుంది, అసలు చాలా బాగా నచ్చింది. అంటే మొత్తం అన్ని ఫిష్ ఐటమ్సే, ఫిష్, ఎండు చేపలు, పచ్చి చేపలు, చేప గుడ్లు, చాలా బాగుంది. మొత్తానికి
రూపాయలు అయితే తీసుకున్నారు భోజనానికి. కానీ చాలా బాగా నచ్చింది నాకు. మొత్తానికి అయితే మనం భోజనం చేసుకొని మణిపూర్లో నుంచి బయలుదేరిపోతున్నాము. అది మణిపూర్ ఫిష్ థాలీ అంట. ఇంకా మనకి 117 కిలోమీటర్లు అయితే ఉంది కోహిమాకి. దాదాపు ఒక 3.5 గంట అయితే చూపిస్తూ ఉంది. ఆంగ్ పోకిపి డిస్ట్రిక్ట్ అంట. సో ఏడైతే ఈ విధంగా అయితే ఉంది. ఇది ఒక డిస్ట్రిక్ట్ బార్డర్, మొత్తం పోలీసు వాళ్ళే. ఇదేందో రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండరు, మరి దారుణంగా ఉంది ఇది. సో మొత్తానికి ఆ ప్లెయిన్ ల్యాండ్స్లో నుంచి మళ్ళీ కొండల్లోకి అయితే వచ్చినాము. ఆ ప్లెయిన్ ల్యాండ్స్ అక్కడంతా రోడ్డు వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇది కొంచెము పర్లే దాంతో పోల్చుకుంటే. ఇక్కడ వాతావరణము చల్లబడిపోయి చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. వాన పెద్ద వాన కాదు కానీ చినుకులు పడుతూ ఉన్నాయి అంతే. ఈ గోప్రో మొన్న వర్షంలో తడిసిపోయింది. ఇది ఈ గోప్రో కూడా ప్రాబ్లం వచ్చేసింది. ఓన్లీ పవర్ బ్యాంక్ కనెక్ట్ చేస్తేనే ఆన్ అవుతా ఉంది. మనం ఇష్టానుసారం మొన్న వానలో చలిలో తడిపుతుంది దీన్ని. దాని దెబ్బ మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది లోపల. ఈ చినుకులకి బట్టలు తడిసి ఈ గాలికి పోతా అంటే విపరీతమైన చలి. వే టు దిమాపూర్ అంట. ఇట్లాగా మనం అయితే ఇప్పుడు ఇట్లాగా పోతా ఉన్నాం. మనం ఇప్పుడు ఇందాక వరకు ఎంఎన్ చూస్తూ వచ్చినాము. ఎంఎన్ అంటే మణిపూర్. ఇదిగోండి ఎంఎన్. అది ఇంకటి నుంచి అన్ని ఎన్ఎల్ చూస్తాం. థ్యాంక్ యూ అని ఉంది కదా, ఇదిగోండి. ఇప్పుడైతే మనం నాగాల్యాండ్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాము. మణిపూర్లో నుంచి కోహిమా 30 కిలోమీటర్లు, దిమాపూర్ 104 కిలోమీటర్లు. సో మనం మణిపూర్లో నుంచి ఇప్పుడైతే నాగాల్యాండ్కి అయితే ఎంటర్ అయినాము. చాయ్ మిలేగా? చాయ్ ఇంకొక కరెక్ట్గా 10 కిలోమీటర్లు అయితే ఉంది కోహిమాకి. మనం అయితే ఇక్కడైతే ఆపినాము. కాఫీ టీ తాగి మనమైతే ఇక్కడి నుంచి బయలుదేరదాం. బ్లాక్ టీ 10 రూపాయలు, టీ 20, కాఫీ 20, లెమన్ టీ 20. కాఫీ మిలేగా? one కాఫీ అండ్ ఆల్సో 1 వాటర్ బాటిల్ స్మాల్. వాటర్ బాటిల్. ఓకే, థ్యాంక్ యూ. కాఫీ ఏమున్నాయి తినేదానికి? ఇది ఏంది వెరైటీగా ఉన్నాయి? మిల్క్. ఎస్. వాట్ ఆర్ దిస్? వీట్. మన వేరుశనగ ఉంది కదా, ఆ వేరుశనగ లోపల పెట్టి గోధుమ పిండితో ఏదో చేసినారు. ఇట్లనే జీడిపప్పు ఉంటారు. నన్ను తీసుకుందాం అంటే జీడిపప్పు లేదా. సో ఇదిగోండి మనకైతే కాఫీ ఇచ్చినారు, షుగర్ కూడా ఇచ్చినారు. హైవే హోటల్ అంట. హైవే హోటల్లో ఒక కాఫీ అయితే తాగినాము. మొత్తం 50 రూపాయలు తీసుకున్నాడు. సిటీ బస్ భలే ఉంది, బొడ్డదే. సో మొత్తానికైతే మనము కరెక్ట్గా 3:48 అయితే నాగాలాండ్ క్యాపిటల్ కోహిమాకి అయితే వచ్చినాము. ఇక్కడ ఒక హాస్టల్ అయితే బుక్ చేసినాము. హాస్టల్కి పోవాలి. ఇంకా ఒక 4.5 కిలోమీటర్లు ఉంది. చలి మాత్రం ఎరగదీస్తూ ఉంది ఇక్కడ. వెల్కమ్ టు కోహిమా. అద్దరిందిగా వ్యూ మాత్రం ఇక్కడ నుంచి సిటీ వ్యూ. సూపరు. ఆ పైన కొండ మీద ఏదో మబ్బులు మాత్రం కొండను కప్పేసి ఉన్నాయి. చాలా దూరం అయిపోయింది పాపం. వీళ్ళు వస్తూ ఉంటారు ఇలా కార్లలో పోలేక. ఎట్టబోతున్నాం రీ కాంగ్రెస్ భవన్ NPCC
గవర్నమెంట్ ఆఫ్ నాగాల్యాండ్, ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ నాగాల్యాండ్, కోహిమా. సూపర్. కోహిమా సిటీ సెంటర్ అంట. సిటీ సెంటర్లో ఉన్నాం మనం ఇప్పుడు. మనది హాస్టల్ ఎక్కడ ఉండాలి? మెచుకి బ్యాక్ ప్యాకర్ హాస్టల్ బై ట్రూలీ నాగా. ఎక్కడది? LCS బిల్డింగ్ పక్కన అన్నాడు. అది LCS బిల్డింగ్. ఈ డాడ్ ఉంది నాగా. ఇప్పుడు మనం LCS బిల్డింగ్ దగ్గరకు పోదాం. LCS బిల్డింగ్ మిడ్వే కార్నర్ లాడ్జ్. ఫోన్ ఎత్తండ్రా బాబా. ఫోన్ ఎత్తకుండా ఫోన్ నెంబర్ ఎందుకు పెట్టినారు రే? సో ఆడుంది మెచుకి బ్యాక్ ప్యాకర్స్. ఇక్కడ నుంచి ఎట్ట పోవాలో ఎట్ట రావాలి నాకేం అర్థం కావట్లేదు. హలో, మెచుకి బ్యాక్ ప్యాకర్స్. Okay, hi, this is the place. I am at the LCS building. Oh, okay, so it's the building right next to it. Yeah. On your left. So I can see the Mechuki backpackers. Some board is there, small one. And how can I come into there? Okay, so you just come in there and I'll send someone to get you checked in. And also I have the bike. Where can I park my bike? So usually people just park it outside the hostel. Okay, no problem. If you're okay with that, how you can do that? So no problem, no? Okay, no problem. Okay, I'll just So- send someone, you just get settled in. Yeah. Okay, thank you. Yeah, thank you. Scram 411. మెచుకి బ్యాక్ ప్యాకర్స్. సో ఆడుంది కదా స్మాల్ బోర్డు, మెచుకి బ్యాక్ ప్యాకర్ అని. ఇప్పుడు మనము ఎక్కడికి పోవాలా? ఈ సామాన్లన్నీ ఇక్కడ వదిలిపెట్టి మనం పోలేంగానే వాళ్ళనే రమ్మందాం. సో ఆర్ యు ద వన్? యా, మెచుకి డౌన్.